ఇప్పుడు ఏమైందండి? ఇంతకన్నా ఘోరం ఏం జరగాలి? నేను వీడిని రాముడిని పెంచాలనుకుంటుంటే నువ్వు వినాయకంగా కృష్ణుని చేసి పారేసావు. ఇద్దరు దేవుళ్లే కదండి. కాదు, ఇద్దరు ఒకేలా కనిపిస్తారు కానీ ఇద్దరు ఒకటి కాదు. రాముడికి ఒకే భార్య, ఒకే బాణం. అదే కృష్ణుడికి ఒక ఫ్లూటు, దాని నిండా టిం 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 టిం. ఇప్పుడు వీడికి వేషం వేసి ఏం చేస్తారు? అక్కడికి తీసుకెళ్లి ఫ్లూటు తీస్తారు. అది విని ఆడపిల్లలంతా వీడి చుట్టూ ముగి కోలాటం ఆడతారు. అది చూసి మీరు కిలకిలాడుతూ చప్పట్లు కొడతారు. అంతేనా? చిన్నమ్మాయి, మీ నవ్వుల్ని మిమ్మల్ని చూసి వీడికి రోజు అదే అలవాటై ఆ మేళాన్ని ఇంటికి తీసుకొచ్చి కోలాటం ఆడుతూ ఉంటాడు. అప్పుడు నువ్వు నేను వాళ్ళకి కాఫీలు టీలు అందిస్తూ ఉండాలి. బాబు గౌతమ్ రెడీయా? కాదండి, నేను రెడీ. ముందు వాడికి వేషం మార్చు. ఐఎమ్ సారీ అండి. ఏడుపు మొహం వేయకు. రాబోయే నవంకి రాముడు వేషం వేసి తీసుకెళ్ళు. కనీసం తండ్రి మాట విన్న కొడుకుల చరిత్రలో అయినా నిలిచిపోతాడు. గదిలోకి వెళ్దామా నాన్నగారు? ఏ తీరుగా నన్ను అది రే ఇవాళ సుత్తి అదిరిపోయింది రే. అన్నమ్మా వేగరా. రే, ఎంత ధైర్యం ఉంటే ఆడపిల్ల కూర్చునే రిక్షాల్లో మగపిల్లని ఎక్కిస్తావరా? ఆ నా కొడుకమ్మా వెళ్తా దారిలో మా బామ్మర్ది ఇంటికాడ వదిలేద్దామని ఎక్కించుకున్నానమ్మా. ఎంత కొడుకైతే మాత్రం ఆడపిల్ల పక్కన కూర్చోబెడతావరా? చిన్న పిల్లలకి ఆడా మగ ఏంటమ్మా? నీ తెలివితేటలు నా దగ్గర వాడుకో. అవునమ్మా, అవి ఉన్న వాళ్ళ దగ్గరే వాడాలి. రే రాల్నోడా, నీ పళ్ళు రాలు కొడతాను. అసలు నువ్వు పోరా, నీ రిక్షా అవుతే ఏమొద్దు. ఈ టైంలో వీడితో గొడవ అంటే అసలే దీని పరీక్ష టైం అవుతుంటే. దీని పరీక్ష పోయినా పర్వాలేదండి, ఈ యదాల రిక్షా మాత్రం ఎక్కించను. రేపు పెళ్ళైనా మగాళ్ళతో చేస్తారా లేకపోతే నీ కాళ్ళు ఎరకొడతాను. రాయి పోరా ఇక్కడి నుంచి. సర్లే అండి, ఈ నెల జీతం ఇస్తారు. చాలా మంది చూసాను ఇలాంటి. ఓరిని నీ నోరు పడా. అమ్మా, ఏంటి అలా చూస్తారు? టైం అయింది, దీన్ని వెళ్ళి దింపరండి. రేపు నుంచి ఇంకో రిక్షా మాట్లాడండి. నానా, ఏంటి తల్లి? రేపటి నుంచి నాకు రిక్షాలో ఫ్రెండ్స్ కూడా లేరు కదా? మనం ఇటెక్కడికి వెళ్తున్నాం? ఈ రోజు నుండి తనే నీ బెస్ట్ ఫ్రెండ్. బాధ అయినా సంతోషమైనా తనతోనే పంచుకో. నా బాధ నీతో చెప్తే నాకు రిలీఫ్ ఎలా అవుతుంది? నా సంతోషాన్ని నీతో షేర్ చేసుకుంటే అది నీకెలా అర్థమవుతుంది? ఒకవేళ నా చెప్పిందే నిజమైతే అది నాకెలా తెలుస్తుంది? నీకు విషయం చెప్పనా? దుర్గారావు గారు, బ్యాగ్ ని మా అబ్బాయి తీసుకొస్తున్నాడండి. అవునా, 2 రోజులు వేసారా ట్రిప్? అబ్బే, అర్జెంటుగా ఫోన్ వచ్చిందని పెడుతున్నానండి. ఎల్లుంటికైనా ఆఫీస్లో ఉండను. వీడికి వీడి డ్యూటీ కన్నా నా డ్యూటీ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ. పెదవులందరూ నాకే తగులుతారు.
ఏ యాను సంచి పాడేసి బడితిలా అక్కడి నుంచి నేను చూస్తున్నావు దిగు. ఏం చేస్తున్నారు ఇక్కడ? పాస్ వస్తుందా? నాన్న, పద, ట్రైన్లో బస్సుకుంది కానీ పర్లేదు నాన్నగారు నేను వెళ్తాను. పాస్ వచ్చుకు వస్తుంటే సైకిల్ ఎలా దుక్కుతావురా? పదా పద. నువ్వు ఇక్కడ కూర్చోవే. ఒరే నీ సీట్ నెంబర్ ఎంత? 52 అండి. నువ్వు వెళ్ళి 69లో కూర్చో. వెళ్ళు. పోసుకొచ్చేయరా వెళ్ళు. ఏయ్ గౌతమ్, నానింట్లో లేడు కదా అని చెప్పి క్రికెట్ అని ఫ్రెండ్స్ అని వెధవ తిరుగుళ్ళు తిరిగావో. అలాగే నాన్న. రే గౌతమ్, రోజు ఫోన్ చేస్తాను, ఎప్పుడు చేస్తానో తెలియదు రోయ్, నువ్వే ఎత్తాలి. రేయ్, నేను ఇక్కడ మాట్లాడతాను, నువ్వు అక్కడ చూస్తావేంటి? సైకిల్ జాగ్రత్త రోయ్. రే అటెక్కడరా, ఇటు. అలాగే నాన్న. గౌతమ్, గౌతమ్. నాన్నయ్, అవును, ఇంతకీ ఆ చేతిలో సంచి ఏమిట్రా? నీవేనా మందులు? నీ చేతికి ఎలా వచ్చాయి? ఇందాక నేను కిందకు వచ్చినప్పుడు పాస్ పోసుకోవడానికి ట్రైన్ ఎక్కినప్పుడు, ఆ తర్వాత మళ్ళీ నువ్వు ఎక్కావు కదా నాన్న. ఆపు. అవునరే, నువ్వెక్కడికి ఎలా వచ్చావురా? మన సైకిల్ తొక్కుంటున్నా. హైదరాబాద్ లో అంత పెద్ద కంపెనీలో అమ్మాయికి ఉద్యోగం రావడం అంటే అది చాలా మంచి శుభవార్తే. అవును, అంత మాత ఆశీర్వాదం. అమ్మాయిని పెంచినట్టు పద్ధతిగా పెంచారు. మీ అబ్బాయి క్యాంపస్ సెలక్షన్ లో జాబ్ కొట్టడం అంత చిన్న విషయం కాదు సార్, అంతా మీ ప్లానింగే. ప్లానింగ్ అనా బొందా పెంపకం. నమస్తే సార్. సుబ్రహ్మణ్యం గారు తీసుకోండి. మొత్తానికి సాధించారుగా. సార్ తీసుకోండి. ఇంతకీ విన్నర్ ఎక్కడ సార్? ఇంకెక్కడ ఉంటాయండి, ఉంటే ఇంట్లో లేదా క్యాంపస్ లో. ఆ రెండు తప్ప ఇంకేమీ తెలియదు వాడికి. తీసుకోండి.
హాయ్ రా హాయ్ బావ హాయ్ రా. హాయ్ హాయ్ రా. ఎరా హాయ్ రా. ఎస్ థ్యాంక్ యూ కంగ్రాచులేషన్స్ అను. థ్యాంక్ యూ. ఈ క్యాంపస్ లోని రోల్ మోడల్ భార్గవి తర్వాత అంత పెద్ద ప్రెస్టీజియస్ కంపెనీకి సెలెక్ట్ అయిన సెకండ్ అమ్మాయివి నువ్వే. తన ఫీట్ రిపీట్ చేయాలనుకున్నా, అచీవ్ చేసా. నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది. Yes. ఇంతకీ హైదరాబాద్ లో అబ్బాయిలు కూడా ఉంటారని మీ మమ్మీకి తెలుసా? మీ బాబు కాచిగూడనా సికింద్రాబాద్ అని అడుగుతున్నాడు ట్రాన్స్ఫర్. అను హైదరాబాద్ లో ఎక్కడ ఉండాలో నేను డిసైడ్ చేసేసాను. కొంప తీసి పిరమిడ్ ఆశ్రమంలో కాదు కదా? బా ఒక్కసారికి నాకు దగ్గరగా ఆలోచించారు. గుడ్ బై. నీ పొగడ్తలాపి ఎక్కడో చెప్పవే. నా ఫ్రెండ్ గీతాదేవి ఉంది కదా, హ్మ్. తన కూతురు శ్రావణి దగ్గరికి. ఆ పిల్ల అక్కడేం చేస్తోంది? తల్లిలా ప్రవచనాలు చెప్తుందా ఏంటి? సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుంది. మా గీతాదేవి తన కూతుర్ని ఎంత పద్ధతిగా పెంచిందో తెలుసా? మా నాను అక్కడుండమే అన్ని విధాలా కరెక్ట్. హలో ఆంటీ, ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను ఆంటీ. అమ్మ చెప్పింది మీకే చేద్దాం అనుకుంటున్నాను. ఇంతకీ ఎప్పుడు వస్తున్నాను? శనివారం గోదావరికి బయలుదేరుతుంది, సోమవారం జాయినింగ్. సరే ఆంటీ, డిన్నర్ టైం అయింది. 7 కదమ్మా అయింది. 7కి తింటేనే కదా ఆంటీ 8కి పడుకోగలం. 8కే పడుకుంటావా? అప్పుడేగా మార్నింగ్ 4కి లేవగలుగుతాను. ఇంకా నయ్యం, పద్ధతైన పిల్ల అక్కడ ఉంది కాబట్టి సరిపోయింది. లేకపోతే అనుకు తోడుగా హైదరాబాద్ నేను వెళ్ళాల్సి వచ్చేదేమో. కట్టడాయ్. ఎరా డింగు, ఓ రౌండ్ అయిందా? రా. ఏమే గౌతమ్ టీ ఇచ్చావా? వస్తున్నానండి. నీకు ఎన్నిసార్లు చెప్పాలి టీలో పంచదార తగ్గించి పాలు పెంచమని? ఇలా స్మెల్ని బట్టి పట్టేస్తాం. అవును. బాగున్నారా అత్తయ్య? పెళ్ళైన కొత్తలో 39 ఉండేది, మన అంతా చెప్పాడు డాక్టర్. 79. ఒక అత్తే ద్రత్తలైంది, అంత బాగుంది. మనోడికి రివర్స్లో వెళ్తే పని అయిపోద్ది. ఎరా నీకు ఊళ్ళో ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా? లేరు మావయ్య. ఎవడాడు? ఫ్రెండ్ మావయ్య. ఇప్పుడే ఎవరు లేరనో? ఇక్కడ ఫ్రెండ్ కాదు మావయ్య, ఊర్లో ఫ్రెండ్. ఓహో. ఏరా మీ మావయ్య బాగా స్ట్రిక్ట్ అంట కదా, ఇక నువ్వు మా ఫ్లాట్కి రానట్టేనా? రేయ్, మా మావయ్య చాలా స్ట్రిక్ట్ రా. ఆయన నుండి ఎస్కేప్ అయి రావడం చాలా ఈజీ. ఇక్కడ ప్రిపేర్ చేసి నేను వస్తా. అకామిడేషన్ మాత్రం ఎవరికి ఫిక్స్ అవుతురోయ్. సరేరా. ఏంట్రా స్ట్రిక్ట్ అంటున్నావు? మీ గురించి చెప్తున్నాను మావయ్య. మరి మీ నాన్న నిన్ను నా దగ్గరకు ఊరికే పంపాడు అనుకున్నావా? మావయ్య అది ఎక్కడికైనా బయటికి వెళ్ళాలా? మావయ్య నీకు స్మెల్ వల్ల తెలిసిపోద్దే. అవునరా, నీకు ఈ ఊళ్ళో ఎవరు ఫ్రెండ్స్ లేరన్నావు. ఇందాక అక్కడ ఫ్రెండ్ ఫోన్ చేశాడు కదా, వాడు ఇక్కడ ఫ్రెండ్ గురించి చెప్పాడు. ఇక్కడ ఫ్రెండ్ కంటే అక్కడ ఫ్రెండ్ నాకు ముందే ఫ్రెండ్, కానీ ఇక్కడ ఫ్రెండ్ మాత్రం అక్కడ friend. ఆపరా, వెళ్ళి తొందరగా ఇంటికి వచ్చే. సరే మావయ్య. మేడం కొరియర్. యు గాట్ ఇట్. ఇంకా రోజు ఏమ్రా ఇంకా చూస్తున్నావు? 5 స్టార్ పక్కా. చల్నాడు. నువ్వు అను రైట్? హే బేబ్. శ్రావణి. హే ఇట్స్ మీ. హే సాక్స్, తను అను. ఇక మనతోనే ఉంటుంది. ఓ హే బేబ్, వెల్కమ్ టు పింక్ ప్యారడైజ్. సారీ, వోడ్కా స్మెల్ తేడా కొడుతుంది. వెళ్ళి బ్రష్ చేసుకుని వస్తా. లెట్స్ మూవ్. పోరివారా బే, డ్రెస్ చేసుకొని ఇంతసేపు చేసినావు? నన్నాడు.
మన పెంపకంలో పద్ధతి సాంప్రదాయం కొట్టొచ్చినట్టు కనబడాలి. ఓకేరా బాయ్. హలో, ఎరా ఆఫీస్కి వెళ్ళావా? ఇప్పుడే వచ్చాను నాన్నగారు. ఎక్స్క్యూజ్ మీ. ఇంతకీ ఆఫీస్ అంతా చూసావా? ఆ, ఇప్పుడే ఎంటర్ అయ్యాను కదా నాన్న, సగమే చూశాను. సగం సగం చూడడం ఏంటో పడతాయి. ఏదైనా పూర్తిగా చూడాలి. మొత్తం చూసి నాకు కూడా ఫోటో పెట్టు. అలాగే నాన్న. థ్యాంక్ యూ. Life feels like an endless race. You move like a single piece. Do what you want, do what you like. Never ever stop and just cross the bridge. Come on, come on, come on. Little Maxima. Life goes like a saregama. హాయ్ గైస్, మీట్ మీ సను, అవర్ న్యూ డేటా అనలిస్ట్. హాయ్. హాయ్. సామ్రాట్, దిస్ ఇస్ అను, యువర్ టీమ్ మెంబర్. అను, దిస్ ఇస్ సామ్రాట్, యువర్ టీమ్ లీడ్. వెల్కమ్ టు స్మార్ట్ వర్క్ సొల్యూషన్స్. యు ఆర్ సో లక్కీ నా టీంలోకి వచ్చినందుకు. తొందరగా నేను నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతావు. ఐ థింక్ యు గాట్ ఇట్. అను, లెట్స్ మీట్ అవర్ ప్రాజెక్ట్ మేనేజర్. ఓకే, యా. హే వినీ, కమ్ ఇన్. దిస్ ఇస్ అను. అను, దిస్ ఇస్ Bhargavi from Vishakha University. She's the topper of the university, topper of the district, and the best outgoing student of the year. And maybe the youngest project manager of this company. She's really practical. ఓకే దెన్, ఐ విల్ లీవ్ నౌ. సిట్. విశాఖ యూనివర్సిటీ బ్యాచ్ 2016. మీరు బయటికి వెళ్ళారు, నేను క్యాంపస్లోకి వచ్చాను. తొందరగా డెవలప్ అవ్వాలంటే కావాల్సింది దానికి తగినంత హార్డ్ వర్క్. అది నీ దగ్గర ఉంది కాబట్టి కంపెనీ హైర్ చేసింది. సో నా జస్ట్ వర్క్ హార్డ్ అండ్ ఎంజాయ్. ఐఎమ్ హియర్ టు సపోర్ట్ యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హాయ్, హాయ్, ఐఎమ్ తేజు. గౌతమ్. కాఫీ తాగుదామా? కాఫీ అలవాట్లేదు, సో క్యూట్. మిల్క్ బాయా? టీ తాగుతాను. లెట్స్ గో. రోజైనా మీతో ఉందామని. ఒరే గౌతమ్, ఈ రోజుల్లో మగ పిల్లాడి పెళ్లి చేయడం అంటే ఆడపిల్ల పెళ్లి చేసినంత ఈజీ కాదు రోయ్. అఫ్ కోర్స్ నీకు ఆ బెంగలేదనుకో, ఎందుకంటే మీ పెంపకం అలాంటిది. అలా అని వ్యధ వేషాలు వేస్తే కుదరదురా. ఈ రోజుల్లో ఆడపిల్లల తల్లిదండ్రులు టెక్నాలజీ బాగా వాడుతున్నారా. వైఫైలా స్కానింగ్ చేసేస్తున్నారు. దొరికిపోయావనుకో జీవితాంతం బ్రహ్మచర్యమే. నాన్న, మిగతా ఈ ఫోన్లో మాట్లాడుకుందాం. ఆప్షన్ కూడా ఉంది కదా. ఇంకా నా మొహం చూస్తావేంటి, వెళ్ళు. సరే నాన్న, బాయ్. రే గౌతమ్, వెళ్ళగానే ఫోన్ చేయరోయ్. అలాగే. తదింతా తకిట తదింతా తాక తదింతా తకిట తక తోం 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 తరికిట తకజను తాక తదింతా తకిట తదింతా తాక తదింతా తకిట తక ఒంటరి ఈడు తుంటరి గోడు బిట్టు రంగ
మనసంతా చదివేస్తోంది తాకుతదింతా తకిట తదింతా తాకుతదింతా తకిట తక తకిట తక తకిట తక. పరిచయమే అవసరమా తప్పికైన చోట నలుగురిలో అనగలమా ఆశపడ్డ మాట పరవశమే తప్పదని తెలిసిన చోట వివరాలే అడగదులే చిలిపి సొగసు వేట. హద్దు దాటే దాచుకున్న గుట్టు మీతే అటు రాదు కట్టుబాటే మెలికలు తాను తాకిన తీరు మొహమాటం తెలిసొచ్చింది తెలిసొచ్చింది తెలిసొచ్చింది. కట్టుబాటులు కట్టగట్టేయి పొగి మంటలో కాలబెట్టేయి సంకురాతిరి మొదలెట్టే హత్తుకోరా హాయినిట్టేయి ఎత్తుకోరా పూల బుట్టేయి మత్తుకొసరే కసురు వయసులో వెతుకు వెతుకు లోతు వెనుక తిరగకు తిరగకు తిరగకు. ఊర చూపే ఊరుకోదు పాడు బుద్ధి తీరుకోదు ఏకాంతం ఎదురుపడే ఒత్తికైన చోట దారి తప్పి తీరు మొదలై దాచగలవా కొంటె తలపే గుసగుసలే లేని చోటే ఆకతాయి మాట.
ఇప్పుడు వీడు చెప్పిందంతా రాత్రి ట్రైన్లో కలగని ఉంటాడురా. అది అయ్యేలోపు సికింద్రాబాద్ స్టేషన్ వచ్చి ఉంటుంది. వీడు అదే నిజంగా చేశాను అనుకుంటున్నాడు. బ్రో ఈ రోజు రేపు అమ్మాయిలు కూడా మళ్ళీ బాగానే వాడుతున్నారు, పబ్బుల్లోను సందుల్లోను. ఏ ఆపండ్రా బాబు, ఇవన్నీ చేసి చేసి బోర్ కొట్టున్నాం మనం. వాటి గురించి ఇప్పుడు మనకు చెప్తున్నాడు. ఆ. జర్నీలు అంటే మనం ప్లాన్ చేస్తాం కానీ యాక్సిడెంటల్గా జరిగే వాటిని మనం ఏం చేయలేం కదా. నేనే నీకు చెప్దాం అనుకున్నా, ఇంతలో ఎదవలు వాగేశారు. అవును, వాళ్ళు వెదవలు కాబట్టే జనాలు బస్సులు రైళ్లు ఎక్కేది దానికోసమే అన్నట్టుగా వాగుతున్నారు. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? తెలీదు. ఎక్కడుంటుంది? అది తెలీదు. సర్లే, ఫోన్ నెంబర్ తీసుకున్నావా? పొద్దున్నే లేచేసరికి వెళ్ళిపోయింది.